అహంకారంతో అధికార దుర్వినియోగంతో మరి బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసిందో మనమందరం చూశాము. మరి ఆ పార్టీ పోవాలని చెప్పి కేసీఆర్ మీద కోపంతో, బీఆర్ఎస్ మీద కోపంతో, ఆ కుటుంబం మీద కోపంతో మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 14 నెలలైంది. బీఆర్ఎస్ పార్టీ గద్దె దించడం కోసం తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. కానీ ఈరోజు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీని తుక్కున తెలంగాణ ప్రజలు ఓడించేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, రాహుల్ గాంధీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేనటువంటి నిస్సాయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ రెడ్డి మాటకు ముందు ఆయన ప్రధానమంత్రి మోడీ గారిని విమర్శిస్తారు. మోడీ గారి ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉంది, నా ప్రభుత్వం యొక్క పనితీరు ఏ రకంగా ఉంది, చర్చకు సిద్ధం రాని సవాల్ చేస్తూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, మీ పరిపాలన ఏంటో, మీ పార్టీ పాలన ఏంటో దేశ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈరోజు దేశంలో మీ పార్టీ గ్రామ పంచాయతీ నుంచి ఢిల్లీ వరకు మరి ఏకఛత్రాధిపత్యం చేసింది అనేక సంవత్సరాల పాటు. ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా కాంగ్రెస్ పార్టీయే, ఏ పట్టణంలో చూసినా కాంగ్రెస్ పార్టీయే, ఏ జిల్లాలో చూసినా కాంగ్రెస్ పార్టీయే, ఏ రాష్ట్రంలో చూసినా కాంగ్రెస్ పార్టీయే, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండేది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? ఇంత పెద్ద దేశంలో 3 చిన్న రాష్ట్రాలకు పరిమితమైంది. 4 ఎంపీ సీట్లు ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్లో, 5 గ్యారంటీల పేరుతో కర్ణాటకలో, 6 గ్యారంటీలు 420 సబ్ గ్యారంటీ పేరుతో తెలంగాణలో, ఈ 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన వ్యతిరేకత కూడగట్టుకుంది. ఈ 3 రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అంధకారంలో ఉంది. ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో కూడా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా భారతీయ జనతా పార్టీ ఈ 3 రాష్ట్రాలలో కూడా కాషాయ జెండా ఎగరేస్తుంది. వీళ్ళు, ఈ ముఖ్యమంత్రి, వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారు విమర్శిస్తారు. నరేంద్ర మోడీ గారు గురించి మాట్లాడే అర్హత వీళ్ళకు లేదు. నక్కకు నాగలోకానికి తేడా ఎంత ఉందో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి అంత తేడా ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలను విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. నేను మనవి చేస్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి కంటే ముందు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ నేతృత్వంలో, రాహుల్ గాంధీ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి కంటే ముందు 2014 ముందు వరుసగా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ 10 లక్షల కోట్లు కుంభకోణం చేస్తుంది. అది బొగ్గు కుంభకోణం కానీ, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కానీ, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం కానీ, హెలికాప్టర్ల కుంభకోణం కానీ, అన్ని రకాలుగా ఏ రోజు టీవీలో చూసినా, ఏ రోజు పత్రికలు చూసినా కోర్టు ద్వారా చీవాట్లు, కుంభకోణాల వార్తలు తప్ప ఆ 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలకు ఏదీ కనిపించలేదు. నేను ఈరోజు గుండె మీద చేయి పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చి 10.5 సంవత్సరాలు అయింది. ఒక్క రూపాయి నరేంద్ర మోడీ గారు పొరపాటు చేశాడు, అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణ ఎక్కడైనా ఒక్క రూపాయి ఆరోపణ నరేంద్ర మోడీ గారి మీద వచ్చిందా? ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీ.
మీరు మా ప్రభుత్వం గురించి మాట్లాడతారా? మీతో మేము చర్చకు రావాలా? పచ్చి అవినీతి పరులు మీరు, కుటుంబవాద రాజకీయాలు చేసేవాళ్ళు మీరు, మతం పేరుతో బుజ్జగింపు రాజకీయాలు చేసేవాళ్ళు మీరు. ఈరోజు మీరు ఈ దేశాన్ని కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో ప్రజలను విభజించే వాళ్ళు మీరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో, భారతీయ జనతా పార్టీతో సవాల్ చేసే పరిస్థితి ఉన్నదా? మీరున్నప్పుడు రాష్ట్రంలో, దేశంలో ఏ రకమైనటువంటి పాలన ఉండేది? అవినీతి పాలన, కుటుంబ పాలన, అహంకారపూరితమైనటువంటి పాలన మీరు గతంలో యూపీఏ హయాంలో చేశారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదాన్ని, పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలను ఉక్కు పాదంతో అణిచివేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారిదని మనం చేస్తున్నాము. గతంలో ఏముండేది? ఈ దేశంలో పేపర్లో చూస్తే ఉత్తరప్రదేశ్లో అల్లర్లు, గుజరాత్లో అల్లర్లు, బీహార్లో అల్లర్లు, తెలంగాణలో అల్లర్లు, ఎక్కడ చూసినా మత కళాలు, కర్ఫ్యూలు, AK-47లు, RDXలు, పాకిస్తాన్ ఐఎస్ఐ యాక్టివిటీలు, పార్లమెంట్ మీద దాడిలు, అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ హయాంలో పాకిస్తాన్ ఆడింది ఆటగా, పాడింది పాటగా దేశంలో మత కళాలు ప్రేరేపించింది, దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు చేసింది పాకిస్తాన్. ఈరోజు